హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎస్వి రంగారావు గారు. ఆయన మనవడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా భూములను కబ్జా చేశారు, మా తాతయ్య గారికి గుర్తుగా ఉన్నది అని చెప్పేసి కంప్లైంట్ చేయడం అయితే జరిగిందనమాట. అసలు ఏంటి అనేది ఒకసారి అయితే మాట్లాడదాం మనం. హాయ్ సార్. హలో. అప్పట్లో అంటే నాటక రంగంలో కానీ లేదంటే సినీ పరిశ్రమలో కానీ ఎస్వి రంగారావు గారు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఆయనను మర్చిపోరు. సో ఆయన మనోడు ఏదైతే ఉన్నారో మా భూమి కబ్జా చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ క్లబ్లో. అంటే అసలు దేనికి ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు. మన పెద్దవాళ్ళు తాతలు ఇక్కడ ఎస్వి రంగారావు గారు ఉన్నారు కాబట్టి ఆయన 10 మందికి తెలిసిన ఆయన కాబట్టి ఇప్పుడు ఈ వార్త మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఈ ఊర్లలో ఎలా ఉంటుందంటే తాతల కాలం నాటి స్థలాలు ఉంటాయి, మనవి ఇల్లు ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు కన్నేస్తారు దాని మీద. కొంతమంది ఏం చేస్తారంటే సిటీకి వచ్చాక ఇల్లు కట్టుకుంటారు, 30 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటారు. బట్ వాళ్ళ తాతలకు సంబంధించిన ఆస్తి అక్కడ ఉంటుంది, ఒక ఇల్లు ఏదో ఒకటి. ఊరోళ్ళు మంచోళ్ళు అయితే అది అట్లాగే ఉంటుంది. ఎవడో ఒకడు కన్నేసాడు అనుకో, ఈ పక్కోడో ఆ పక్కోడో, మెల్లి కోతకు గురై అసలు మొత్తం పోతుంది అనమాట. అసలు కబ్జా అంటే అంత ఈజీయా సార్? ఎలా తీసుకుంటారు అలా? ఈజీ అంటే నాన్న, నువ్వు నీ ల్యాండ్ దగ్గరికి ఒక 6 నెలలు పోకుండా ఉంటే చాలుగా ఒక బిల్డింగ్ కట్టొచ్చుగా ఈ రోజుల్లో. కట్టొచ్చు, కానీ అది ఎలా పాసిబుల్ అవుతుంది? అందరు కబ్జాలు చెప్పనా, మన హైదరాబాద్ ఎలా తయారైందంటే ఈ పక్కోడు ఎవడో తెలియదు, ఆ పక్కోడు ఎవడో తెలియదు, ఈడెవడో తెలియదు, మనకి తెలీదు. అపార్ట్మెంట్లో ఉన్నా కూడా పక్క ఫ్లాట్ వాడు ఎదురు ఫ్లాట్ వాడు ఎవడో తెలియదు. వాళ్ళు ఎవరు తెలియదు కూడా, కొన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తెలియదు. ఎప్పటికో వినాయక చవితి చందాలైతే అపార్ట్మెంట్ తరఫున మీటింగ్ ఏదన్నా అయితే మీరు అంటాం, అంత గురించి ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవడు ఏమిటి తెలియదు కాబట్టి ఫస్ట్ పక్కన వచ్చి ఇట్లా చూస్తూ ఉంటాడు, అది ఖాళీగానే ఉంటుంది. కొన్ని రోజులు వీడు సిగరెట్ తాగేస్తాడు, ఖాళీగానే ఉంటుంది. కొన్ని రోజులు చెత్తేస్తాడు, అడగడానికి కూడా ఎవడు ఉండడు. ఇప్పుడు ఒక వారం రోజులు చెత్తేసావు, నెలైనా చెత్త అలాగే మూలుగుతూ ఉంది, ఎవడు అడగట్లేదంటే ఏంటి అర్థం? దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లేరు. బాగుంది. మామూలుగా వాళ్ళతో వెళ్తే ఎంక్వైరీ చేశాను, ఎవరిది అడుగుతాం, వాళ్ళదండి, అది ఎప్పటిదో మాకు తెలియదండి, మేము వచ్చి 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి అది అలాగే ఉందని ఎవడని చెప్పాడు అనుకో, ఓకే మందే. అయితే 12 ఇయర్స్ నువ్వు ఒక ల్యాండ్లో ఉంటే అది నీదని నువ్వు క్లెయిమ్ చేయించుకోవచ్చు. తెలుసా నీకు ఆ విషయం? మన దగ్గర ఒక చట్టం కూడా చచ్చింది అలాగా. అయితే ఖాళీ చెప్పాలి. 12 ఏళ్ళు. ఇప్పుడు ఇదే రూమ్లో నువ్వు 12 ఏళ్ళు ఉంటే ఇల్లు నీదే. అదేంటి సార్ అట్లయితే? మరి క్లెయిమ్ చేసుకోవచ్చు. తీర్పులు ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. గూగుల్లో కూడా కొట్టమ్మా వచ్చేస్తుంది. ఓనర్లు అందరూ ఏమైపోవాలి? ఇప్పుడు మాకు తెలిసిన ఒకటి ప్రాపర్టీ చెప్తా. మా ఊర్లో మా అమ్మమ్మ అప్పుడెప్పుడో సింగరేణి పనిచేసి, వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి సింగరేణి పనిచేసి ఎప్పుడు కొన్ని ఏళ్ళ ఇల్లు, 50 ఏళ్ళ నాటి ఇల్లు, వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత పాపం ఆవిడ ఏం చేసింది, ఆవిడకి పిల్లలు కూడా లేరు, అత్తమ్మకి వేరే వాళ్ళని ఒక ఆయన పెంచుకుంది, పెద్దమ్మ కొడుకుని. సో సొంత కొడుకు కూడా కాదు అని పక్క వాళ్ళకి తెలుసు. వచ్చినప్పుడల్లా ఈ ఇల్లుకి పట్టా అవుతుంది అని తెలిసినప్పటి నుంచి పాపం అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండింది. ఈ పక్కలు ఆ పక్కలు ఆవిడతోనే కూర్చొని తిని చక్కగా కాఫీ తాగి మాట్లాడి టీవీ చూసి బాగుండి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ఇక వీళ్ళు ఒక 2 ఇయర్స్ వరకు రారు అని తెలిసిన తర్వాత ఏం చేసింది, ఇల్లు మొత్తాన్ని కబ్జా చేసి పడేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇది మాది అని. సరే వెనక్కి తెచ్చుకోగలరు, ఎందుకంటే ఊరు కాబట్టి అక్కడ 40-50 ఏళ్ళు బతికినప్పుడు ఆనవాళ్ళు ఉంటాయిగా, చూడండి ఇక్కడ పనిచేసింది, కోటర్ మాది అని ఇవన్నీ చూపించుకుంటారు, ఓకే. బట్ ఇప్పుడు వీళ్ళది చూడు, ఎప్పుడో ఎస్వి రంగారావు గారు ఉన్నారు, ఎప్పుడో 1960s. 1960లో 70 ఏళ్ళు దాటిపోయింది. ఆయన తర్వాత వాళ్ళ వారసులకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈయనకి చెందాల్సింది 1995లో, అంటే 30 ఏళ్ల క్రితం ఒకడికి ఉండ్రా బాబు అని అద్దెకి ఇచ్చాడు ఆ బంగ్లాని. ఆయన కొన్ని రోజులు అద్దె బాగానే కట్టాడు, తర్వాత కట్టడం మానేశాడు. ఏంటి అద్దె కట్టట్లేదు అనుకొని వెళ్తే, ఇది మాది, ఎందుకు కట్టాలి అద్దె అంటున్నారు. అదేంటి ఇలా మాట్లాడుతున్నా అంటే వాడికి అర్థమైపోయింది ఇది అడగడానికి ఎవరు లేరు, కొన్నాయన లేడు సంతకం పెట్టి ఇది నేను కొన్నానని చెప్పడానికి, ఈయన క్లెయిమ్ చేసుకోవడానికి ఆధారాలు ఏం లేవు, ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి వాడు కబ్జా చేసేసాడు. తర్వాత ఏమైంది, కోర్టుకి వెళ్తే కోర్టు స్టే విధించింది, బాబు మీరు ఏం చేయొద్దు, ఖాళీ చేయండి అని. అయినా ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నాడు, మళ్ళీ వచ్చి తిష్టేసి. రీసెంట్గా ఏం చేసింది, కోర్టులో నాణ్యత ఇలాగే ఉంటుంది, ఎక్కడున్నాడు ఈయన అని తెలుసుకుంటే ఎక్కడో ఉన్నాడంట అని తెలిసింది.
సో ఎక్కడో ఉన్నాడు కదా, ఈ లోపు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం కూల్చేసి గబగబ గబగబా ఇంకో కొత్త ఫ్లాట్ ఇల్లు కట్టేసామనుకో, మందే ఇంకెవడొచ్చి అడుగుతాడు. అండ్ ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ చాలా ఈజీ అయిపోయింది. అవును సార్, అప్పట్లో ఇల్లు కట్టాలంటే సంవత్సరం పట్టేది ఊర్లలో. ఇప్పుడు మన పక్క బిల్డింగ్ చూడండి, ఇంకో నెలలో లేచిపోయింది. చాలా సింపుల్గా గబగబ గబగబ. అండ్ ఇంకొకటి, రెడీమేడ్ పిల్లర్స్, రెడీమేడ్ వాల్స్, రెడీమేడ్ ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు కొంచెం ఇటువైపు వెళ్ళు, హైటెక్ సిటీ సైడ్, ఐరన్తోనే కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఐరన్ పిల్లర్స్తో లేపేస్తున్నారు మొత్తం. అంత స్టాండర్డ్ ఉంటుందా సార్ అవన్నీ? ఐరన్ ఎందుకు స్టాండర్డ్ ఉండదు? ఓకే, ఐరన్. దాని తర్వాత దాన్ని ఏవో షీట్స్ వేసేసేసేసి మెట్లు కట్టేస్తే అయిపోయింది. మనం కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, కింద టప్ 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 అంటుంటే ఏదో ఎక్కామన్న ఫీలింగ్ ఉంటుంది, గోడ కాదు. బట్ చూస్తే లావిష్గా ఉంటుంది. కేఫ్స్ అన్న అలాగే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కేఫ్లు. అట్లా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు కట్టేస్తున్నారు. ఒక్కసారి 50 మంది లేబర్ని పెట్టానా, ఫట్ 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 3-4 days, 5 days, 6 days, 10 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. రెడీమేడ్ వస్తువులు దొరుకుతున్నాయి. కన్స్ట్రక్షన్ చాలా ఈజీ అయిపోయింది నవ్వే డేస్, విత్ గుడ్ స్కిల్డ్ లేబర్ ఉంటే. ఇట్లా కట్టేశాడు అనుకో, అక్కడ ఇంకేం ఉండదు ఆనవాళ్ళు లేకుండా. అలా ట్రై చేశాడు. బట్ పాప మీద ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాక లాస్ట్కి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ఇదండి మా తాతల ఆస్తి, అప్పట్లో ఆయన కొన్నాడు. ఏది మాసప్ ట్యాంక్, మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వెళ్ళిన తర్వాత మాసప్ ట్యాంక్ వస్తాం. మాసప్ ట్యాంక్ దగ్గర శాంతినగర్ కాలనీ ఉంటుంది. ఆ శాంతినగర్ కాలనీలో 466 గజాలు. 466 గజాలు అంటే అదేంత అసలు 50 గజాలలోనే ఇల్లు కడుతున్నారంటే 466 అంటే ఎంత పెద్దది సార్. నీట్గా ఒక 4plex కట్టొచ్చు. అండ్ చిన్న లాన్ మెయింటైన్ చేయొచ్చు, ఒక 2 కార్ పార్కింగ్ మెయింటైన్ చేయొచ్చు. ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకా ఉంటుంది, అవును, చేయొచ్చు. ఈజీ, నీట్గా చేయొచ్చు. అంటే ఎంత విశాలంగా కట్టుకున్నా అంత హాయిగా చేసుకోవచ్చు. బట్ అట్లా వచ్చేస్తున్నాయి. ఆ ల్యాండ్ మీద ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే మన జూబ్లీ బంజారా హిల్స్ సైడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా కేఫ్లకి ఇచ్చేస్తున్నారు, లేదా వాళ్ళు ఏదన్నా బొటిక్స్ పెట్టుకుంటున్నారు బిల్డింగ్స్ తీసుకొని. అది వాళ్ళని 6 సంవత్సరాలు 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు, 3-4 సంవత్సరాలు అంతే. నెక్స్ట్ రెంట్ అన్న పెంచండి, లేదా కాలన్న చేయించండి. వాడు అలాగే కంటిన్యూ అయ్యాడు అనుకో, అది వాడిదే అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారు, చిన్న రెనోవేషన్ అండి, మాది ప్రోడక్ట్స్ బయటికి సరిగ్గా కనబడట్లేని ముందు గోడ లేపేసి అద్దం పెడతారు. తర్వాత ఇటు తీసేస్తారు, అటు తీసేస్తారు, తర్వాత అన్ని తీసేసి లోపలికి ఇంకో కొత్తగా చేస్తాడు ఆ బిల్డింగ్ని. నీదా కాదా కూడా తెలియదు. నువ్వు కోట్లు చేస్తావు, ఇదండి వాళ్ళ బిల్డింగ్, ఇది నా బిల్డింగ్, చూడండి ఎంత తేడా ఉందంటే ఏం చేస్తావు చెప్పు. ఎంత దొంగలు తయారయ్యారు సార్. ఇట్లాగే ఉంటుంది. అండ్ ల్యాండ్ ఇప్పుడు మనకి ల్యాండ్ వాల్యూలు పెరుగుతున్నాయంటే దాచుకోలేక ఇబ్బంది పడాలి. ఎప్పుడైనా ల్యాండ్ అందరికన్నా ఇప్పుడు ల్యాండ్ మీద పడుతుంది ఏంటో, వాడిగా సంపాదన ఉండదు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ అని మనం బోర్డు పెట్టుకున్నా సరే అది ఉండదు. కొంతమందికి ఏంటంటే ఊర్లలో పాపం ల్యాండ్ ఉంటుంది కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రహరీ గోడ కట్టుకోవాలి కదా, అంత డబ్బులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళు అలాగే ఎప్పటికైనా డబ్బులు వచ్చినప్పుడు కట్టుకుందాం అంటారు. వాడికి డబ్బులు వచ్చి ఇట్లా వచ్చి చూసేసరికి అక్కడ ఇంకోటి ఇల్లు ఉంటుంది, ఏమి చేయలేము. కొంచెం జరుపుకుంటే ఇంట్లోకి వచ్చేస్తారు. అమ్మ పక్క వాళ్ళు కూడా అంతే, గోడను కూడా ఇట్లా ఇలా ఇలా కుదించుకుంటూ వస్తూ ఉంటారు. తెలిసిందే ఇవన్నీ. అంటే ఫస్ట్ గవర్నమెంట్ వాడు ప్రాపర్టీ దొబ్బేస్తారు. ఏం చేస్తారంటే ఇంటి ముందు వాకిలి ఇంకొంచెం ముందుకి ఇట్లా ఇట్లా జారుడు బండ లాంటిది ఒకటి వేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది అది. అలా ముందుకు వచ్చి ఆ జారుడు బండ ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకు లాన్ చేసేస్తాడు తెలుసా. తర్వాత లాన్కు చిన్న ప్రహరీ కడతాడు, ఓ గేటు. చూడు ఎంత తీసుకున్నాడో చూసావా. తర్వాత గవర్నమెంట్ వచ్చి రోడ్డుకి వచ్చింది చెక్కేస్తాడు మొత్తం. ఎప్పటికో వస్తారు, అక్కడ రోడ్డు ఎప్పుడు పడాలి. పల్లెటూర్లలో కూడా అంత చెక్కట్లేరు, హైదరాబాద్ లో చెక్కేస్తారు ఇల్లు. అవును, కానీ ఇట్లాంటివి చేస్తారు. పక్కిళ్ళు అనుకోండి, వాళ్ళు ఉన్నా లేకున్నా అప్పట్లో ఏంటో ఊర్లలో ఈ కర్రలతోనే తడకలు చేసేవాళ్ళు. తడక పాతది అయిపోతుంది, పెద్దగా ఇటు ఇరిగి ఏవో అయిపోతాయి. తీసి ఫ్రెష్ది పెట్టాలి. ఫ్రెష్ పెట్టేటప్పుడు కొంచెం ముందుకు జరుపుకుంటాడు నీట్గా, అట్లీస్ట్ ఇంతైనా. అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. గట్టు పంచాయతీలు బాగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ కార్నర్కి ఒక మామిడికాయ చెట్టు పెడతాడు, అది అటుగాస్తుంది ఇటుగాస్తుంది. వాడు తెంపుతాడు, మా ఇంటికి వచ్చి మాదంటాడు. గొడవలే, ప్రతి చోట గొడవలే తెలుసా. గొడవ పెట్టుకోవాలంటే గట్టు పంచాయతీలు ఇన్ని ఉంటాయి. కానీ ఇక్కడ ఇది మాత్రం పాపం దారుణం. పాత వాళ్ళు చాలా కొంటారు, అంటే నెక్స్ట్ జనరేషన్స్ పని కోసం. అప్పుడు తక్కువే కదా, ఇప్పుడు దాని వాల్యూ చాలా ఉంది. 455 అంటే సార్ 66
466 అంటే చాలా పెద్ద ప్లేస్ సార్, అది కూడా ఈ ఏరియాలో కొన్ని కోట్లు వచ్చేస్తాయి. అదే కరెక్ట్ బంజారా హిల్స్కి, మాసప్ ట్యాంక్, ఇంకా ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అది. మెహదీపట్నం ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అంతే ఉంటుంది. బట్ ఈయన కొట్లాడితే గెలుస్తాడో లేదో తెలియదు. బట్ ఇప్పటికే ఆ షెల్ లైఫ్ అనేది అయిపోయింది యాక్చువల్గా. రూల్స్ రెగ్యులేషన్ ఎన్ని రోజులు ఏం చేశారండి సార్? ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి పనులు ఉండవా? ఎప్పుడు అక్కడికి వెళ్ళి రోజు తడిగుడ్డేసి కూర్చుంటామా మనం? మరి 466 గజాలు వదిలేసి అంత పని ఏం చేస్తున్నారంటే ఏం పనులు చేస్తారు సార్? అంటే ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా. అంటే ఉంటదిలే అని, ఎవరేం చేస్తారులే అని కొంతమంది ఉంటుంది వాళ్ళ పనులు. ఇక విదేశాల్లో ఉంటారు. ఏదైనా రుచి చూసే వరకు దాని వాల్యూ తెలియదు, అంతే కదా? అంతే. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.